షలోం. దేవునికి మహిమ కలుగునుగాక. సామెతలు 25వ అధ్యాయము 28వ వచనము. ప్రాకారం లేక పాడైన పురములెంతో, తన మనసును అణుచుకొనలేని వాడును అంతే. దేవునికి మహిమ కలుగునుగాక. సహోదరి సహోదరుడా, ఉదాహరణ, ఒక యజమాని ఒక స్థలమును కొంటాడు. ఆ ప్లాటును కొన్నప్పుడు ఆ స్థలముకు ప్రాకారము, ఒక ప్రహరీ కట్టకుండా దాన్ని విడిచిపెట్టేసినట్లయితే ఆ స్థలము పాడైపోయి అనేకమైనవి వచ్చి ఆ స్థలమును స్వాధీనం చేసుకుంటాయి. ముళ్ళ తుప్పలు, పిచ్చ చెట్లు, బక్రకసి చెట్లు మొలిసి బీడుగా ఆ స్థలం ఉంటుంది. బీడు అనే దిబ్బగా ఆ స్థలము పాడైపోయి ఉంటుంది. సహోదరి సహోదరుడా, దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రాకారం లేక పాడైన పురములెంతో, తన మనస్సును అణుచుకొనలేని వాడు కూడా అంతే. ఆ స్థలముకు ప్రాకారం లేదు. సహోదరి సహోదరుడా, ఆ స్థలముకు ప్రాకారం లేదు కనుక అనేకమైనవి వచ్చి ఆ స్థలమును స్వాధీనం చేసుకున్నాయి. ఆ స్థలం పాడైపోయింది. ఆ స్థలము కొన్న యజమానుడు ఆ స్థలానికి విలువ లేదు. స్థలము కొన్న యజమానుడు ఆ స్థలమును బట్టి ఖరీదు కూడా లేదు. ఆ స్థలమును బట్టి ఖరీదు కూడా లేదు. ఆ స్థలం బట్టి విలువ లేదు. పాడైపోయింది. ఆ స్థలము వ్యర్థమైపోయింది. అలాగున సహోదరి సహోదరుడా, నీ మనసును అణుచుకోలేకపోతే ఆ పాడైపోయిన ఆ స్థలం ఎలాగో నీవు కూడా అలాగే ఉంటావని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ మనసును స్వాధీనం చేసుకోకపోతే, నీ మనసు నీ అదుపులో లేకపోతే, దేవుని భయము, ప్రాకారం అనే దేవుని భయము నీ మనస్సుకు లేకపోతే పాడైపోయిన పురము ఎలాగో నీవు కూడా అలాగే ఉంటావు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సముద్రము ఆనకట్టలేందే ఆ సముద్రానికి హద్దు లేదు. ఆ నీరు దాని ఇష్టానుసారంగా పారతి అని దేవుడు మాట్లాడుతాడు. అలాగే నీ మనసుకు ఆనకట్ట కావాలి, ఒక ప్రాకారం కావాలి, ఒక అడ్డుకోడ కావాలని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ మనసును అదుపులో పెట్టుకోకపోతే నీలోనికి అపవాది వచ్చి నిన్ను పాడు చేస్తుంది. అపవాది తంత్రములకు నీవు లొంగిపోతావు, నశించిపోతావు. అనేకమైన కష్టాలు పెడతా అపవాది, అనేకమైన కష్టాలు పెడతాడు, నష్టములు పెడతాడు. నువ్వు కృంగిపోతావు, నశించిపోతావు. నీ ప్రాకారము నీ మనస్సుకు అడ్డు ఉంటే, దేవుని భయం అనే ప్రాకారము నువ్వు కట్టుకుంటే అపవాది నీలోనికి రాదు. ప్రాకారం అనే దేవుని భయం నీలో లేకపోతే అపవాది వచ్చి నీ శరీరమును పాడు చేసి నీ శరీరమునకు కలిగిన బాధను, కష్టమును పెడతాడు. సహోదరి సహోదరుడా, దేవుడు మాట్లాడుతున్నాడు. నీ మనసును నువ్వు అదుపులో పెట్టుకో. నీ మనసును నువ్వు స్వాధీనం చేసుకో. నీ మనసును బట్టి దేవుని దుఃఖిస్తున్నావా? నీ మనసులో ఉన్న ఆలోచనలు బట్టి రహస్యంగా పాపం చేస్తున్నావా? రహస్యంగా దేవునికి దూరంగా నువ్వు జీవిస్తున్నట్లయితే దేవుడు మాట్లాడుతున్నాడు. నీ రహస్య పాపములు నాకు తెలిసే ఉన్నాయి ముందని చెప్తున్నాడు. నీ మనసును బట్టి నువ్వు స్వాధీనం చేసుకోకపోతే, నీ మనస్సును అణుచుకోలేకపోతే దేవునికి నువ్వు వ్యతిరేకంగా జీవిస్తావు. దేవుని భయం నీలో లేకపోతే నీవు అనేకమైన శ్రమలు పొందుతావని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సహోదరి సహోదరుడా, ఆనాడు సముద్రానికి రెల్లు కట్ట ఎలా ఉందో ఈ మనస్సుకు కూడా అలాగే దేవుని భయం అనే ప్రాకారం అని కట్టుకోమని చెప్తున్నాడు. నీ మనసును అదుపులో పెట్టుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీ మనసును అదుపులో లేకపోతే ఇప్పుడే సరిచేసుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ మనసును అదుపులో పెట్టుకొని దేవుని భయముతో నీ మనస్సుకు ఒక ప్రాకారం అనే అడ్డును వేసుకుంటే, నీ మనస్సును అదుపులో పెట్టుకుంటే
నీకు క్షేమాభివృద్ధి నేను ఇస్తానంటున్నాడు. క్షేమాన్ని నీకు ఇస్తానంటున్నాడు. అభివృద్ధి నీకు ఇస్తానంటున్నాడు. నువ్వు నశించిపోకుండా, పాతాళంలోకి వెళ్ళిపోకుండా, ఆలోచన బట్టి, తలంపులను బట్టి మరి నిత్య నరకంలోకి వెళ్ళకోకుండా నీకు నేను క్షేమాన్ని ఇస్తాను, ఆదరణ ఇస్తాను, నేను రక్షణ ఇస్తాను, నేను నిన్ను కాపాడుతాను, జీవ మార్గములకు ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి సహోదరుడా, మరి దేవుడు మాట్లాడుతున్నాడు, నీ మనసు నువ్వు అణుచుకో అని చెప్తున్నాడు. నీ మనసు నువ్వు అదుపులో పెట్టుకో. ప్రాకారం అనే మరి దేవుని భయము నువ్వు అడ్డును పెట్టుకుంటే, ఒక అద్దును పెట్టుకుంటే నీవు ఆశీర్వదించబడతావు. మరి ఎన్నో మేలులు నీ జీవితంలో అనుభవిస్తావని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆనాడు ప్రభువైన యేసుక్రీస్తు విలువైన రక్తాన్ని మన కొరకు చిందించాడు, తన ప్రాణమును పెట్టాడు. నీ విలువగల జీవితం నీలోనికి రావాలంటే, విలువగల జీవితం నీలోకి రావాలంటే నీ మనసును అదుపులో పెట్టుకోవాలి. నీ మనసును నువ్వు అణిచివేసుకుంటే విలువలు గల జీవితం నీలోనికి వస్తుంది. శ్రేష్టమైన జీవితం నీలోనికి వస్తుంది. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.